రజనీ అక్క చూస్తుండగానే మరి ఓవర్ చేసేస్తోందబ్బా రజనీ అక్క. అరే పోనీలే, ఆడపిల్ల ఏదో మాట్లాడుతోంది, ఏదో ప్రిస్టేషన్లో జనసేన నుంచి గెంటేస్తే ప్రిస్టేషన్లో మాట్లాడుతుందని చెప్పేసి ఊరుకుంటుంటే ఏందక్క మరీ ఓవర్ చేసేస్తున్నావు. ఏంటి హెరిటేజ్ షేర్లు మనం సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే పడిపోతున్నాయా? అక్క మరీ ఎర్రి యాపకాయ ఎంతుంటే పర్లేదక్క, గుమ్మడికాయ ఎంతుంటేనే ప్రాబ్లం. జనాలు చూస్తున్నారు, పిచ్చోళ్ళ జనాలు. ఎవరు కరెక్టు ఎవరు కాదనేది జనాలకు తెలియదా? మా జగనన్న నిలబెట్టిన ఆ సంగతులన్నీ తెలియదా? మనమే ఎన్నోసార్లు పుంకాలుగా వీడియోలు చేశాం కదక్క. అవన్నీ మర్చిపోయావా? జగనన్న క్షమించన్నా తప్పన్నా అంటే పేటిఎం గట్టిగా, ఫోన్పే గట్టిగా పడింది అక్క. ఎటైనా తిరుగుతావు కదా, ఎటైనా మాట్లాడతావు కదా, అది జనాలు చూడలేదు అనుకుంటున్నావా? పిచ్చోళ్ళ, అమాయకుల. అక్క మనం మాట్లాడే వాగుడు, ప్రతి వాగుడికి జగనన్న మూల్యం చెల్లించుకోవాల్సిందే. అది 2029. మనలాంటి బ్యాచ్లు ఎన్ని వచ్చినా కూడా, ఎన్ని ఎదుర్కొన్నా, ఎన్ని రివర్స్ అయినా కూడా పవన్ కళ్యాణ్ వెంట్రుక కూడా మీ దగ్గర అనకూడదు, కానీ పవన్ కళ్యాణ్ నీడను కూడా తాకలేరు. ఎందుకంటే ఆడపిల్ల అవుతున్నాక ఏం మాట్లాడాలన్నా కూడా ఆడపిల్ల అనేది అడ్డొస్తుంది. అక్క కొంచెం చూసుకొని మాట్లాడక్క. సోషల్ మీడియాలో మరీ అమాయకంగా మాట్లాడితే ఎట్లా? లాయర్వి, ప్రొఫెషన్లో ఉన్నావు, ఎన్ని చూసుకొని మాట్లాడాలిగా. షేర్లు పడిపోతున్నాయి అక్క, నువ్వు మాట్లాడుతుంటే షేర్లు దబా దబా దబామని పడిపోతున్నాయి షేర్లు. పిచ్చోళ్ళ జనాలు, చూసేవాళ్ళు పిచ్చోళ్ళ అక్క. చూసుకొని మాట్లాడాలా ఇలాంటివన్నీ. ఏమంటావు రజనక్క? చూసుకొని మాట్లాడు. ఈ టైంలో దొరికింది కదా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎవరికేమైనా పెట్టినా కూడా వెళ్ళిపోయి తిష్టేసుకొని కూర్చుంటున్నావు అక్క. కూర్చో, పబ్లిసిటీ ఈ టైంలోనే కావాల్సింది. అంటే జగనన్న ఒకసారి అలా పేటిఎం వదలాలి అంటే, గూగుల్ పే, ఫోన్పే వదలాలంటే గట్టిగానే మాట్లాడాలి. మరీ గట్టిగా మాట్లాడితే తాడు తెగిపోతుంది అక్క. మా జగనన్న తాడు తెగిపోతే ఎట్లా? చూసుకొని మాట్లాడు.